వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా పూర్వమిల్ల మండలంలోని పూర్వమిల్ల పెద్ద చెరువు మలకత్తవక దిగువన ఉన్న బెల్లగుడి కాలువ చాలా పురాతనమైంది. ఈ కాలువే రంగసముద్రం చెరువుకు ప్రధాన కాలువగా వందలాది ఎకరాలకు నీరును అందిస్తూ చుట్టుపక్కల బోర్లకు పుష్కలంగా నీరు అందించేది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన బెల్లగుడి కాలువ పక్కనే ఉన్న బ్రాందీ షాపు వల్ల సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్లాస్టిక్ కవర్లతో ప్లాస్టిక్ గ్లాసులు, మందు సీసాలు, కంప చెట్లతో దుర్గంధానికి నిలయమైంది. ఫలితంగా రంగసముద్రం చెరువుకు నీరు లేక ఈ కాలువపై ఆధారపడి పచ్చగా కలకలాడుతున్న పొలాలు ఇళ్ల ప్లాట్లుగా మారిపోయాయి. పంట పొలాలు ఇల్లుగా మారితే కంప్యూటర్ కడుపు నింపుతుందా అని కొందరు మేధావులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ బెల్లగొడి కాలువకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన చారిత్రకాత్మకమైనటువంటి బెల్లగొడి కాలువ ఈనాడు అధికారుల నిర్లక్ష్యంతో చాలా హీన స్థితిలో ఉంది. ఒకప్పుడు ఈ కాలువను బెల్లగొడి కాలువ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ కాలువ పట్టించుకునే వాళ్ళు లేక కంప చెట్లు పెరిగి ప్లాస్టిక్ కవర్లతో అధ్వానంగా తయారైంది. ఈ కాలువ వలన వందలాది ఎకరాలు తాగునీరు అందిస్తూ మరియు ప్రజలకు సాగునీరు అందిస్తూ భూగర్భ జలాలను పెంచుతూ ఈ ప్రాంత ప్రజలకు వరప్రదాయనిగా ఉంది. మరి ఇటువంటి కాలువ ఈ స్థితిలో ఉన్న ఈరోజు పట్టించుకునే నాథుడే లేడు. దీనికి సమీపంలోనే బ్రాందీ షాప్ ఉండడంతో ఇక్కడ వేస్ట్ అయినటువంటి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు అన్నీ కూడా ఇక్కడ డంప్ చేసినారు. దాంతో కాలువలో నీటి అలాగే దట్టమైనటువంటి కంప చెట్లు పెరిగి నీటిపారుదలకు తీవ్రమైనటువంటి ఆటంకంగా ఉంది. ఈ కాలువకు పడమటి వైపున, తూర్పు వైపున పూర్వమిల్ల పెద్ద చెరువు ఉంది. ఈ పూర్వమిల్ల పెద్ద చెరువు కింద 4500 ఎకరాల వరకు సాగునీరు అందిస్తూ ఉంది. ఆ కాలువ నీళ్లు మలకత్తుకు చేరుకొని మలకత్తు నుంచి బెల్లగొడి కాలువ ద్వారా ఈ రెడ్డిగొట్టాల ప్రాంతంలో ఉండేటటువంటి భూములకు సాగునీరు అందిస్తూ రంగసముద్రం చెరువుకు నీరు అందిస్తుంది. ఈరోజు ఈ కాలువ ఈ స్థితికి చేయడంతో భూగర్భ జలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు సైతము ఫ్లాట్లుగా మారిపోయినాయి. దీంతో పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారులు స్పందించి ఈ కాలువను శుభ్రం చేసి పూర్వపు కాలువలాగా తయారు చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలని, అలాగే భూగర్భ జలాలు పెంపొందించేందుకు సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.